Okay, next one. The graph of the function y is equal to fx is symmetrical about the line x is equal to 2. Then ఫంక్షనల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. y ఈజ్ ఈక్వల్ ఎఫెక్ట్స్ అనే ఫంక్షన్ x ఈజ్ ఈక్వల్ టు 2 అనే లైన్పై సిమెట్రీగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో అప్పుడు ఆ ఫంక్షనల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది దానికి సంబంధించి మన దగ్గర 3 ఫార్ములాస్ మన దగ్గర ఉన్నాయి. ద గ్రాఫ్ ఆఫ్ ద ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ ఎఫెక్ట్స్ ఈజ్ సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్. y యాక్సిస్ పై సిమెట్రీగా ఉంటే ఆ ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఆ ఫంక్షనల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ద ఫార్ములా ఈజ్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ మైనస్ x. ఏదైనా ఒక ఫంక్షన్ యొక్క గ్రాఫ్ ఈ సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్ అన్నప్పుడు అది దాని యొక్క ఫంక్షనల్ ఈక్వేషన్ ఈ విధంగా ఉంటుంది, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ మైనస్ x. దట్ మీన్స్ ఈ యొక్క ఈక్వేషన్ని అబ్జర్వ్ చేసేది ఈవెన్ ఫంక్షన్ యొక్క కండిషన్గా మనకి అర్థమవుతా ఉంది. సో ఈవెన్ ఫంక్షన్, దట్ మీన్స్ ఎవ్రీ ఈవెన్ ఫంక్షన్ ఈజ్ సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్. ఓకే, ఇది ఈవెన్ ఫంక్షన్ యొక్క ఫార్ములా. అది ఈ విధమైన కండిషన్ సాటిస్ఫై అయితే ఒక ఫంక్షన్ని మనం ఈవెన్ ఫంక్షన్గా డిఫైన్ చేసుకుంటాం. సో ద గ్రాఫ్ ఆఫ్ ద ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ ఎఫ్ఎక్స్ ఈజ్ సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్ కెన్ బి టేకన్ యాజ్ fx ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ మైనస్ x. ఏదైనా ఒక ఫంక్షన్ యొక్క గ్రాఫ్ y యాక్సిస్ పై సిమెట్రీగా ఉంది అన్నప్పుడు ఆ యొక్క ఫంక్షనల్ ఈక్వేషన్ని ఈ విధంగా మనం తీసుకోవచ్చు. సో ఈవెన్ ఫంక్షన్ యొక్క కండిషన్గా మనం తీసుకుంటాం f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ మైనస్ x. అదే సిమెట్రీ అబౌట్ x యాక్సిస్ అయితే ఆ ఈక్వేషన్ని fx ఈజ్ ఈక్వల్ టు 0గా డిఫైన్ చేస్తాం. fx ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటంటే సో ఆ గ్రాఫ్ అనేది x యాక్సిస్ పై సిమెట్రీగా ఉండదు అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. fx ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నామంటే ద గ్రాఫ్ ఆఫ్ fx ఈజ్ నాట్ సిమెట్రీ అబౌట్ x యాక్సిస్. x యాక్సిస్ పై సిమెట్రీగా ఉండదు అనే దానికి మీనింగ్ ఇది fx ఈజ్ ఈక్వల్ టు 0 అంటే. అండ్ సిమెట్రీ అబౌట్ ఆరిజిన్ పరంగా సిమెట్రీగా ఉంటే ఆ ఫంక్షన్ ఎలా ఉంటుంది, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ f ఆఫ్ మైనస్ x. ఓకే, సో ఆరిజిన్ పై సిమెట్రీగా ఉంటే ఆ ఫంక్షనల్ ఈక్వేషన్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ f ఆఫ్ మైనస్ x. ఓకే, ఇది ఆడ్ ఫంక్షన్ యొక్క కండిషన్గా మనం డిఫైన్ చేసుకోవచ్చు. డెఫినేషన్ ఆఫ్ ఆడ్ ఫంక్షన్, ఇది డెఫినేషన్ ఆఫ్ ఈవెన్ ఫంక్షన్. ఇక్కడ మన క్వశ్చన్లో అవర్ గ్రాఫ్ ఈ సిమెట్రికల్ అబౌట్ ద లైన్ x ఈజ్ ఈక్వల్ టు 2. సో x ఈజ్ ఈక్వల్ టు 2 మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్యారలల్ టు y యాక్సిస్. x ఈజ్ ఈక్వల్ టు 2 అంటే అది yకి ప్యారలల్గా ఉంటుంది. దట్ మీన్స్ అవర్ గ్రాఫ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ సిమెట్రీ అబౌట్ y యాక్సిస్. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 2కి సిమెట్రీగా ఉందంటే అది y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది కాబట్టి సో y యాక్సిస్కి సిమెట్రీగా ఉంది ఈ ప్రాబ్లంలో అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో మరి ఆ ఫంక్షన్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ మైనస్ x. దీన్ని ఈ విధంగా నోట్ చేసుకోవచ్చు, f ఆఫ్ 0 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 0 మైనస్ x. సో ఇది ఫార్ములా, ఇది ఆన్సర్ కాదు. సో దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సో ఏదైనా ఫంక్షన్ యొక్క గ్రాఫ్ సిమెట్రీ అబౌట్ y యాక్సిస్ అన్నప్పుడు దాన్ని మనం ఈ విధంగా తీసుకోవాలి. సో ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ y యాక్సిస్, ఇది yకి ప్యారల్గా ఉంది. x ఈజ్ ఈక్వల్ టు 2 ఇది నాట్ x ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనం y యాక్సిస్ని కన్ఫర్మ్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు 2, దట్ మీన్స్ ఇట్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్. ఓకే, y యాక్సిస్కి ప్యారల్గా ఉంటుంది. సో ఈ fx ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ మైనస్ xని మనం ఈ విధంగా మనం రాయొచ్చు, f ఆఫ్ 0 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 0 మైనస్ x. అంటే అర్థం ఏంటంటే ద గ్రాఫ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈ సిమెట్రిక్ అబౌట్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇలా ఇక్కడ 0 ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ మీద ఇది సిమెట్రీగా ఉంది అని చెప్పేసి చెప్తాం. ఇప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పారు కాబట్టి 0 ప్లస్లో 2 అనేది వచ్చేస్తుంది. ఓకే, సో దేర్ఫోర్ f ఆఫ్ 2 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 2 మైనస్ x. సో ఇది బేసిక్ ఇలా ఉందంటే ఇట్ ఈస్ సిమెట్రిక్ అబౌట్ x ఈజ్ ఈక్వల్ టు 0. సిమెట్రీ అబౌట్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అండ్ దిస్ ఈజ్ సిమెట్రిక్ అబౌట్ x ఈజ్ ఈక్వల్ టు 2. సో 0 ప్లస్లో 2 తీసుకోవటమే. ఓకే, దేర్ఫోర్ ద ఆన్సర్ ఈజ్ f ఆఫ్ 2 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 2 మైనస్ x. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.